హలో అందరికీ ముందుగా శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి ఇండ్లలో చాలా మంచి సంతోషాన్ని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చక్కగా ఉగాది చేసుకున్నారు అని ఆశిస్తున్నాను. మేము కూడా ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఈ ఉగాదిని అయితే జరుపుకున్నాము. ఆ పండగ విశేషాలు ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం. ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, ఇంకా ఇంటిని చక్కగా అలంకరించుకోవడము. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకొని ఇంటిని దేవుడి గుడిని చక్కగా అలంకరించుకొని ఉగాది పచ్చడికి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మా వారితో ఈసారి ఉగాది పచ్చడి చేపించాను. తర్వాత నైవేద్యానికి కావలసిన వంట అంతా చేసేసి మా వారితో పూజ చేపించాను. పండగ పూట మా వారితో పూజ చేపించుకుంటేనే నాకు చాలా సంతోషము. ఈ తర్వాత మా వారి దగ్గర నేను మా పిల్లలు ఆశీర్వాదం తీసుకున్నాము. పండగప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా, అందుకని ఎప్పుడు మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము. తర్వాత మేము చేసిన పిండి వంటలన్నీ చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చక్కగా మాట్లాడుకుంటూ తినేసామా. మధ్యాహ్నం ఎన్నో కబుర్లతో ఎంతో సంతోషంతో సాయంత్రం గడిచిపోయింది. ఇంకా సాయంత్రము చక్కగా పిల్లలు అడిగిన పానీపూరి చేసి ఇచ్చేసి సాయంత్రం ఏదైనా గుడికి వెళ్దాం కదా అని చెప్పేసి మా ఊరికి దగ్గరే ఉండే వేములపాడు అనే ఊర్లో కలిసోత్సవము ఇంకా అమ్మవారి గ్రామోత్సవం చేస్తున్నారు అంటే అందరం కలిసి అక్కడికైతే బయలుదేరిపోయాము. మేము వెళ్ళేసరికి కలశాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఎలాగూ వచ్చాం కదా, కలశాలు ప్రిపేర్ చేయడంలో మేము కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమందరం కూర్చొని కలశాలు ప్రిపేర్ చేయడానికి అయితే కూర్చున్నాము. సో అనుకోకుండా దక్కింది నాకు అదృష్టము. అన్నిసార్లు అయితే దొరకదు కదా, అందరూ రానివ్వరు దగ్గరికి. సో అనుకోకుండా నేను రావడము, ఇక్కడ కలశాల దగ్గర ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేయడము చాలా హ్యాపీ అనిపించింది. కలశాలు మొత్తం ప్రిపేర్ చేసినాక అందరూ కలిసి మొత్తానికైతే కలశాలు అయితే స్టార్ట్ చేశారు ఎత్తుకోవడము. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హ్యాపీనెస్ అనమాట, ఒక్కొక్క కోరికతో కలశాలు అయితే ఎత్తుకున్నారు. మా సుమన కూడా ఈ సంవత్సరం కలశాలు ఎత్తుకుంది. తర్వాత అమ్మవారి వేషంలో మొత్తం కళాకారులందరూ వచ్చి చక్కగా నాట్యం చేశారు. ఎంత బాగా ఉందంటే స్వయంగా అమ్మవారే వచ్చారా, కాళీమాతే వచ్చారా అన్నంత అద్భుతంగా నాట్యం అయితే చేశారు. ఇంకా గ్రామోత్సవం అయితే ఎంత అద్భుతంగా జరిగిందో చెప్పలేను, అంత బాగా జరిగింది. అందరం కలిసి గ్రామోత్సవంలో ఇంకా కలిసోత్సవంలో చాలా చక్కగా పాల్గొన్నామా. ఇంకా అమ్మవారి గ్రామోత్సవం చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే అడుగడుక్కి ఎవరికో ఒకరికి అమ్మవారు ఒంట్లోకి వస్తూనే ఉంది. ఫైనల్గా కలశాలన్నీ అమ్మవారికి సమర్పించి గ్రామోత్సవంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అమ్మవారి గర్భగుడి దగ్గర స్థాపన చేసేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇంకా పిల్లలు మేము అందరం కలిసి చాలా చక్కగా ఫుడ్ అయితే తినేసాము. పిల్లలు అప్పటికే నిద్రకు వచ్చారా, బలవంతంగా 4 ముద్దలు తినిపించేసి ఇంటికైతే వచ్చేసాం. సో ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి.